హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. మలయాళీ సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదికనైతే తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. అయితే ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు వివక్షకు గురవుతున్నారని, ముఖ్యంగా వారికి వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని హేమ కమిటీ నివేదిక వెల్లడించడంతో అన్ని భాషల్లోనూ అలాంటి కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ సమంత గారు కూడా ఇలా ఒక కమిటీ ఉండాలి అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా చాలా వైరల్ అయింది. అలాగే ఇప్పుడిప్పుడే కొందరు సినీ నటులు కూడా కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయట చెప్తున్నారు. ఇప్పటికే మలయాళంలో కొందరు నటుల మీద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే ఇక కాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ హేమ కమిటీ తరహాలో ప్రత్యేక కమిటీ కావాలని కోరుతున్నారు కొంతమంది. అయితే ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో హేమ కమిషన్ తరహాలో ఒక కమిటీ కావాలని డిమాండ్ చేయడంతో నటీనటుల సంఘం అయితే నడిగర్ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సంఘమే ఇప్పుడు అవసరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఓ హీరోయిన్ ఐశ్వర్య. ఎందుకలా అనింది? ప్రస్తుతం కాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. నటిగా చిన్న చిన్న పాత్రలతో వెండి తెర మీద పరిచయం అయింది ఐశ్వర్య. అయితే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. విభిన్న కథలను, వైవిధ్యమైన పాత్రను ఎంచుకుంటూ తనదైన శైలిలో తనకంటూ కొన్ని ప్రశంసలు అయితే అందుకుంటూ వస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూ డిబేట్ లో కాలీవుడ్ లో ఏర్పాటు చేసిన నడిగర్ సంఘం గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది. తనకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని చెబుతూనే ఈ సంఘం అసలు అవసరం లేదంటూ చెప్పింది. నా అభిప్రాయం ప్రకారం తనకి అవసరం లేదేమో కానీ చాలా మంది ఇలా ఎదుర్కొంటున్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి మేబీ ఇది తన వర్షన్ కావచ్చు. ఉంటే బాగుంటుంది కదా, ఒకవేళ లేకపోయినా తనకేం అవసరం లేదు అనేది మన అభిప్రాయం. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి.